గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఊరు చెరువులో చేపలు పడుతున్నారు. సో మా నాన్న ఈరోజు వరంగల్కు డ్రైవర్గా కిరాయికి వెళ్ళడం జరిగింది. కానీ చెరువులో చేపలు పడుతున్నారని తెలుసుకొని మా బాబాయ్కి ఫోన్ చేయడం ద్వారా మా బాబాయ్ తీసుకొచ్చాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, బతుకున్న చేపలే, ఇంకా అవి చనిపోలేదు. సో వీటి అయితే నాకు కడగడం అంత రాదు, కానీ ఒకసారి నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే పట్టిన ఫిష్ ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని చంపాలంటే నాకు మనసు రావట్లేదు, కానీ తినాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఒక చేప చూడొచ్చు, ఇది బొచ్చలాంటివి, ఎంత పెద్ద ఉందో చూడండి. దీని నోరు చూడండి ఒకసారి, మీరు దీని నోరు పెద్ద ఎంత పెద్ద ఉందో చూడండి ఒకసారి, చాలా పెద్ద ఉంది కదా. నన్ను నూకేస్తూ ఉంది, ఇది చెరలో ఎట్లా పెట్టా తెలియదు. ఒక చిన్నపిల్ల, ఇది కూడా నోరు తెరుస్తూ ఉంది. సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న టబ్లో పెట్టాను నేను, చూడండి. అబ్బో, ఇది చిన్నపిల్ల, ఇది కూడా. వీటిని చంపాలనిపించలేదు, కానీ కొన్ని జీవులు పుట్టేది మన ఫుడ్ కోసమే కదా. సో ఇందులో మంచి రిచ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉంటుంది, నో ఫ్యాట్, హెల్దీ ఫుడ్ కదా. మేము హైదరాబాద్లో ఉన్న పిల్లలంత ఫ్రెష్ ఫిష్ తినక చాలా సంవత్సరాలు అవుతుంది. సో కాబట్టి ఈరోజు మా కర్రీ అనేది ఫిష్ కర్రీ. ఫస్ట్ టైం లైఫ్లో నేను వీటిని ఫ్రెష్గా కడిగి మా అమ్మకి ఇస్తే కొన్ని ఫ్రై చేస్తుంది, కొన్ని కర్రీ చేస్తుంది. మా నాన్న వచ్చేవరకు ఫోన్ చేసి చెప్పింది, నేను వచ్చేవరకు నువ్వు కడిగి పెట్టు, అమ్మ మంచిగా వండుతుంది, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పాడు. సో ఫ్రెండ్స్, కొద్ది క్షణాల్లో వీటిని నేను ఆల్మోస్ట్ ఫ్రెష్గా తయారు చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.